అందరికీ నమస్కారం. మనందరి జీవితాలను ప్రభావితం చేయగల కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత లేదా బిఎన్ఎస్ వచ్చింది గదా. అందులో సామాజికంగా ఎంతో ముఖ్యమైన అలాగే ఎంతో చర్చనీయాంశమైన సెక్షన్ 85 గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఈ ప్రశ్న ఎందుకంటే బిఎన్ఎస్ సెక్షన్ 85కి రెండు ముఖాలున్నాయి. ఒకవైపు ఇది ప్రాణాలు కాపాడే ఒక కవచం, మరోవైపు జీవితాల్ని నాశనం చేసే ఆయుధం కూడా కాగలదు. మరి ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఆ వివరాల్లోకే వెళ్దాం. సరే, ముందుగా అసలు ఈ చట్టం ఏం చెప్తుందో చూద్దాం. బేసిక్స్ నుంచి మొదలుపెడదాం. చూశారు కదా, ఇక్కడ అంతా క్రూరత్వం అనే ఒక్క పదం చుట్టూనే తిరుగుతుంది. అసలు కథంతా ఈ పదంలోనే ఉంది. ఒక కేసు నిలబడాలన్నా పడిపోవాలన్నా ఈ పదం నిర్వచనం మీదే ఆధారపడి ఉంటుంది. అసలు ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే: పెళ్లిబంధంలో నిజంగా హింసను ఎదుర్కొంటున్న వాళ్లకి ఒక రక్షణ కవచంలా ఉండాలి. ఈ మాటలు చూడండి ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. క్రూరత్వమనే చట్టపరమైన పదానికి నిజ జీవితంలో అనుభవించే నరకానికి మధ్యున్న తేడాను ఇంతకంటే బాగా ఎవ్వరూ చెప్పలేరేమో. ఇంట్లో చిన్న చిన్న వాదనలు వేరు, అదే రోజూ నరకం చూపించడం వేరు. ఆ తేడానే ఈ చట్టం పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. సరే, ఇది నాణ్యానికి ఒకవైపు. మరి రెండో వైపు ఏంటి? ఈ చట్టాన్ని వ్యక్తిగత గొడవల్లో ఒక ఆయుధంగా వాడే ప్రమాదం కూడా ఉంది. చూడండి, దీన్ని ఎలా దుర్వినియోగం చేయొచ్చో ఓమ్నిబస్ రోపింగ్ అంటారు. అంటే ఏ సంబంధం లేకపోయినా ఇంట్లో వాళ్లందర్నీ, అత్తమామలు, ఆడపడుచులు అందరి పేర్లు కేసులో పెట్టేయడం, లేదంటే ఎఫ్ఐఆర్ పెడతాం, అరెస్ట్ చేయిస్తామని బెదిరించి డబ్బులు, ఆస్తులు లాక్కోవడం. ఇంకా దారుణమేంటంటే వాట్సాప్ చాట్స్లను, ఫోన్ కాల్స్ని కత్తిరించి తప్పుడు అర్థం వచ్చేలా సృష్టించడం. దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా కష్టాల్లో ఉన్నవాళ్ల కేసుల్ని కూడా జనం నమ్మడం మానేస్తారు. ఇది చాలా పెద్ద ప్రమాదం. ఓకే, ఒకవైపు రక్షణ, మరోవైపు దుర్వినియోగం. మరి ఈ రెండింటిలో ఏది నిజమనేలా తేలుతుంది? నిజంగా బాధితులెవరో, తప్పుడు ఆరోపణలు చేస్తున్నదెవరూ అని ఎలా తెలుస్తుంది? దానికి సమాధానం ఒక్కటే: రుజువు, సాక్ష్యం. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ చట్టం ముందు కేవలం ఆరోపణలు, ఎమోషన్స్ పనిచేయవు. బాధితులైనా సరే, నిందితులైనా సరే నిర్దిష్టమైన, నిరూపించగలిగే సాక్ష్యాలుండాలి. అంటే ఎప్పుడేం జరిగింది అనే టైమ్లైన్, సాక్షులు, కట్ చెయ్యని పూర్తి డిజిటల్ సంభాషణలు, ఇవే ఇక్కడ మాట్లాడతాయి. ఇవే కీలకం. సరే, ఒకవేళ తప్పుడు ఆరోపణలు ఎదురైతే ఏం చేయాలి? ఈ స్లైడ్ ఒక రకంగా రోడ్ మ్యాప్ లాంటిది. ఇక్కడ డ్రామాలు కాదు, డాక్యుమెంటేషన్ ముఖ్యం. వెంటనే మంచి లాయర్ని కలవడం, ఎలాంటి డిజిటల్ సాక్ష్యమో డిలీట్ చేయకుండా భద్రపరచడం, వాట్సాప్ చాట్లు, కాల్ లాగ్స్ని ఎక్స్పోర్ట్ చేసి పెట్టుకోవడం, ఇవన్నీ చాలా ముఖ్యం. సరే, చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇంతకుముందు ఐపీసీ 498A ఉండేది కదా, మరి ఈ కొత్త బిఎన్ఎస్ సెక్షన్ 85కి దానికి తేడా ఏంటి? నిజంగా ఏమైనా మారిందా? ఈ టేబుల్ చూస్తే మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే పెద్దగా ఏమీ మారలేదు. శిక్ష అదే, నిందితులుగా ఎవరిని చేర్చొచ్చో అదే, అసలు చట్టం వెనుకున్న ఉద్దేశం కూడా అదే. మరి మారిందేంటి? ఒక్కటే మార్పు. ఇంతకుముందు క్రూరత్వం అనే నిర్వచనం సెక్షన్లోనే ఉండేది. ఇప్పుడు దాన్ని తీసి మరింత క్లారిటీ కోసం సెక్షన్ 86 అని వేరేగా పెట్టారు. అంతే. ఇది జస్ట్ రీస్ట్రక్చరింగ్ మాత్రమే, రీఇన్వెన్షన్ కాదు. ఈ చట్టం గాల్లోంచి రాలేదు. దీనికి మన రాజ్యాంగమే బలం. ఇదొక త్రాసులాంటిది. ఒకవైపు ఆర్టికల్ 21 ప్రకారం మహిళలకు గౌరవంగా జీవించే హక్కును కాపాడుతుంది. అదే సమయంలో మరోవైపు ఆర్టికల్ 2022 ప్రకారం నిందితులకు కూడా న్యాయమైన విచారణ జరిగేలా చూస్తుంది. అంటే రక్షణకి, హక్కులకి మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అన్నమాట. సరే, ఇదంతా చూశాక ఇంత సంక్లిష్టమైన చట్టం నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? అసలు టేకవే ఏంటి? ఈ మొత్తం చర్చకు ముగింపు ఈ ఒక్క మాటలో ఉంది: ఇంట్లో జరిగేది నరకమైతే అది ప్రైవేట్ కాదు. చట్టం ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. కానీ తప్పుడు కేసు పెట్టి ఒక కుటుంబాన్ని చంపడం కూడా పాపమే. చివరికి కోర్టులో నిలబడేది సాక్ష్యం మాత్రమే, మాటలు కాదు, రికార్డులే నీ ప్రాణం. చూశారు కదా, కథ ఏదైనా, వాదన ఏదైనా దాన్ని నిరూపించే రికార్డులే అంతిమంగా గెలుస్తుంది. అందుకే బిఎన్ఎస్ సెక్షన్ 85 మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. న్యాయం అనే త్రాసులో మనం ఒకవైపు ప్రాణాలను కాపాడుతూ మరోవైపు నిజాన్నెలా కాపాడగలం? ఈ సున్నితమైన బ్యాలెన్స్ సాధించడమే మన న్యాయ వ్యవస్థ ముందున్న అతిపెద్ద సవాలు.